రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా అదిరిపోయే బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆడితే ఇక ఇంగ్లాండ్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా తన బ్యాటింగ్ ను కొనసాగిస్తుంది. మరి ముఖ్యంగా బెన్ డెకెట్ అయితే ఆకాశ్ మెహద్దుగా చెలరేగుతూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి కేవలం 84 బంతుల్లోనే సెంచరీ చేసి టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మిగిలాడు. మొత్తంగా భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూడో టెస్టులో భారత జట్టుకి 5 పరుగుల పెనాల్టీ విధించారు అంపైర్లు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టక ముందే తమ స్కోర్ బోర్డుపై 5 పరుగులు వచ్చి చేరాయి. ఇది ఎలా జరిగిందంటే పిచ్చికి వికెట్లకు ముందు ఉండే ఏరియాను డేంజర్ జోన్ గా పిలుస్తారు. ఈ ఏరియాలో నడిచినా పరిగెత్తినా పిచ్చి డ్యామేజ్ అయ్యి స్పందించే విధానం మారుతుంది. ఎక్కువగా బౌన్స్ అవడం జరిగి ఆటగాళ్లకు గాయాలు కూడా అవుతాయి. అయితే డేంజర్ జోన్ లో పరిగెత్తినందుకు 2 సార్లు వార్నింగ్ ఇచ్చిన అంపైర్ భారత బ్యాటర్లు పట్టించుకోలేదు. తొలి రోజు డేంజర్ జోన్ లో పరిగెత్తిన రవీంద్ర జడేజాకి అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక రెండో రోజు రవిచంద్రన్ అశ్విన్ కూడా డేంజర్ జోన్ లో పరిగెత్తడంతో 5 పరుగుల పెనాల్టీ విధిస్తూ సిగ్నల్ ఇచ్చాడు అంపైర్. ఈ విషయంపై రవిచంద్రన్ అశ్విన్ చాలా సేపు అంపైర్ తో వాదించిన ఫలితం లేకుండా పోయింది. రూల్స్ ప్రకారమే ఇలా చేశామని అంపైర్లు వివరణ ఇచ్చారు.